దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలకి అందరికీ యేసుప్రభు పేరిట వందనాలు. ఏపీ ఉన్నా కాబట్టి నేను చాలా సమయంలో తీసుకుంటాను. స్తోత్రం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 3 వరకు చదవండి. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెనో నేను ఎరుగను. శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను. అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచ్చింప సఖ్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను. అది దేవునికే తెలియను. స్తోత్రం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము దీని ముందు ఒక రోజు నేను వాక్య పరిచయం చేసింది. ఎంతమందికి అదే జ్ఞాపకం ఉందో నాకు తెలియదు. ఈ రోజు కూడా అదే వాక్యము చెప్పడానికి నేను సిద్ధంగా వేరొక విధము మీరు ఊహించినట్టుగా కాదు, వేరొక విధముల వాక్యము పంచి పట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుడు ఆకాశం గతించిపోతుంది, భూమి గతించిపోతుంది, దేవుని వాక్యం అనగా దేవుడు వాక్యం లేదు మన కొరకు రాశారు. అది మన జీవితంలో జరుగుతుంది. నీ భయపడక అవసరం లేదు. దేవుడు నీ కొరకు ఏదో వాగ్దానం ఏదో వాక్యం రాయబడదు, అది మన కొరకే, మన జీవితంలో జరుగుతుంది. అందుకని ధైర్యంగా ముందుకు కొనసాగించండి, భయపడకూడదు. దేవుని సంఘబిడ్డలారా, అందుకని నిరాశ కలిగి ఉండకూడదండి. దేవుడు మమ్మల్ని దీవించిన దేవుడే, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడే. ఆయన అన్యాయస్తుడు కాదు. సరే అండి, ఇక్కడ ఈ 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము ఇలా చరిత్ర భాగం మీకు అందరికీ తెలుసు. పౌలు ఇక్కడ చెప్పిన మాట, నేను అతిశయపడను. అతిశయపడ అంటే మీకు అర్థమైందా? గర్వించడం కాదు, తన జీవితంలో ఉన్న విషయంలో తానే చేసింది. అతిశయపడుతున్నారు. అదే పౌలు గారు చెప్తున్నారంటే నేను అతిశయపడుతున్నానని. ఈ 12వ అధ్యాయంలో మీరు చూడనప్పుడు పౌలు గారు ఒక దర్శనం గురించి చెప్తున్నారు. దర్శనం గురించి. 2వ అధ్యాయం గురించి ఏం చెప్తున్నారంటే గర్వం గురించి చెప్తున్నారు. గర్వం 7వ వాక్యంలో ఉంది. దేవునికి స్తోత్రం. ఆ గర్వం గురించి చెప్తున్నారు. అంటే 7వ వాక్యంలో ఇంకా రాయబడి నాకు ఒక ముళ్ళు చేరాలి. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత 3 ప్రార్థన చేశారని రాయబడి. తర్వాత చెప్తున్నా కృప నీకు చాలు. దర్శనం ఉన్నది, స్తోత్రం. అదే విధంగా మనలో ఏముంది? గర్వం వస్తుంది. మనలో ఎప్పుడప్పుడు ఏమంటే ఒక ముళ్ళు ఉంటుంది. ఈ ముళ్ళు మారడానికి మనం ఏం చేసిన ప్రార్థన చేస్తున్నాం. దాని మించి ఒక కృప ఉంది. కృపని కృప మనలోనికి దిగినది. పదానికి 2 అర్థముల బైబిల్ రాయింది. ఒకటి రక్షింపబడడానికి ఉన్న కృప, అంటే అర్హతలేని స్థానం మీద దేవుడు మనకు అర్హతనిచ్చేది. అందుకని మనం రక్షింపబడింది. స్తోత్రం. అదొక కృప ఏంటి. ఇంకొక కృప అది కాదు, మన జీవితం
జీవితంలో ఏది సమస్యలు బలహీనతలు ఉందో దాన్ని మించిన ఒక కృప దేవుడు కలిగిస్తున్నాడు. స్తోత్రం కలిగిన గాక. ఆ కృప ఉన్న కాబట్టి మనం అందరూ నిలబడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ మనం చదివిన ఆ వాక్యములు మీరు చూడవలసిన ఒక విషయం ఉందండి. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది ప్రభు దర్శనములు గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు. ఇప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నారు? అతిశయపడుతున్నారు. ఒకటి ఆయన మతం గురించి ఆయన ఏం చేస్తున్నారు? అతిశయపడుతున్నారు. ఎక్కడ అదే మనం ఫిలిప్పీ గ్రంథం 3వ అధ్యాయము 3, 4, 5 వాక్యం చదివినప్పుడు ఎందుకనగా అంటే శరీరమును ఆస్పద చేయదుకున్నాక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచుచున్న మనమే సున్నతి ఆచరించువారము. తర్వాత కావలి ఉంటేనే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చు. శరీరములు ఏం చేస్తున్నారు? ఆస్పదం చేస్తున్నారు. తర్వాత మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకొన దలచిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొందితిని. అంటే 8 దినముల సున్నతి పొందింది ఒకటి ఇశ్రాయేలు వంశం, అంటే ఇశ్రాయేలు వంశం 2, బెన్యామీను గోత్రం 3, ఎబ్రీయుల సంతానమై ఎబ్రీ సంఘం 4, ఎబ్రీయుడనై ఎబ్రీ 5, ధర్మశాస్త్రం 6, పరిసయ్యుడనై పరీక్షలైతే ఉన్నారు. ఇంకొకటి ఆసక్తి విషయము హింసించినాడు. 7 కార్యములు ఆయన ఏం చేస్తున్నారు? అతిశయపడుతున్నారు. అదే ఎవరంటే ఇక్కడ మనము ఈ 12వ అధ్యాయం చదివినప్పుడు క్రీస్తు యేసులో ఉన్న ఒక మనిషి పౌలైన మనిషి. ఒకటి నేను చెప్తున్నా, క్రీస్తు యేసులో ఉన్న మనిషి. 2 పౌలైన మనిషి ఆయన ఇప్పుడు అతిశయపడుతున్నారు. దేని కొరకంటే ఆయన మతం గురించి ఆయన ఏం చేస్తున్నారు? అతిశయపడుతున్నారు. దేవునికి స్తోత్రం. నేనే విషయం కాదు, నేను ఎక్కడికి వస్తున్నాను. 2వది పౌలు గారు అతిశయపడుతున్నారు. ఏమనంటే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 3వ వాక్యములు చూడండి. ఆ జ్ఞానమును బట్టి ఆయన అతిశయపడుతున్నారు. అపోస్తలుల కార్యం 22వ అధ్యాయం 3వ వాక్యం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా. అపోస్తలుల కార్యం 22వ అధ్యాయము 3వ వాక్యం. నేను కిలికియ తర్సోసులో పుట్టిన యూదుడు. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొక్క పెరిగి మన పితరుల ధర్మశాస్త్రమంది నిష్ఠయందు శిక్షితుడై అంటే ధర్మశాస్త్రమంది గమలీయేలు పాదపీఠముల కూర్చి నేర్చుకుంటున్నట్టుగా ఆ జ్ఞానమును బట్టి ఆయన ఏం చేస్తున్నారు? అతిశయపడుతున్నారు. ఆయనకి కలిగిన జ్ఞానమును బట్టి కొందరు అతిశయపడుతున్నారు. స్తోత్రం. నాకు అన్నింటికంటే అందరికంటే నాకు ఎక్కువ జ్ఞానం ఉండేటట్టుగా ఏం చేస్తున్నారు? అతిశయపడుతున్నారు. పౌలు కూడా మనిషి అది ఏం చేస్తున్నారు? ఆ జ్ఞానమును బట్టి ఆయన అతిశయపడుతున్నారు. దేవునికి స్తోత్రం. 3వది ఆయన అతిశయపడుతున్నారు. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయము 37, 38 వాక్యం చూడండి. వారి న్యాయము విచారింపకయే రోమియులమైన మమ్మను బహిరంగంగా కొట్టించి సరసాలలో వేయించి. అంటే రహస్యంగా ఆయన ఏం చేస్తున్నారు? అతిశయపడుతున్నారు. ఎందుకంటే రహస్యం ఏంటంటే నేను సాధారణ వ్యక్తి కాదు, నేనొక రోమి. ఒక రోమిగా పుట్టి పెరిగిన వాడికి ఏంటి కొట్టడానికి వీలు లేదు, అలాగే ఆయనకి జైలు పడడానికి వీలు లేదు. అంటే ఆ పౌలు గారు చెప్పిన నీ ఏమనుకున్నారు? నన్ను జైలు పడేశారు, నేను ఒక రోమిను. అంటే ఆ మాట చెప్పినప్పుడు ఆ రాజు చెప్పిన నేను డబ్బు ఇచ్చి సంపాదించినదే ఈ నాగరికము, రోమా నాగరికము. అంటే ఆ రోమే నాగరికం నాకు నేను డబ్బిచ్చి కొన్నది కాదు, నేను అనక పుట్టినది. అంటే నీ దేవుడు బిడ్డలకి నేను చెప్పిన మాట ఏమనగంటే కొంత
అతిశయపడుతున్నారు. తన మతమును బట్టి, కొందరు జ్ఞానాన్ని బట్టి అతిశయపడుతున్నారు. కొందరు ఏం చేస్తున్నారు? తనకి నాగరికతను బట్టి వారు ఏం చేస్తున్నారు? అతిశయపడుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగినగాక. క్రిస్తువేషమున్న మనుషుల గురించి ఇక్కడ మనిషి గురించి రాయబడి ఉంది. స్తోత్రం. అది చూడండి, 14 సంవత్సరములు నేనేం చేశాను? పరలోకములకు కొనిపోయారట. స్తోత్రం. ఎప్పుడండి? 14 సంవత్సరములు. దేవునికి స్తోత్రం. అంటే నీ అపోస్తల కార్యము 14వ అధ్యాయము 8 నుండి 20 వరకు చదవాలి. సమయం లేదు కాబట్టి ఆ 8 నుండి కొన్ని ప్రారంభించింది. అతడు పుట్టినది మొదలుకొని ముందువాడై ఎన్నడూ నడవలేక కూర్చొని ఉండేవాడు. అతడు పౌలు మాట నాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి నీ పాదములు మోపి సరిగ్గా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు కంతులు వేసి నడవసాగాను. జన సమూహములు పౌలు చేసిన దానిని చూచి లూకయోనియా భాషలో దేవతల మనుషుల రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు లూకాటి అని పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మా అని పేరు పెట్టిరి. పట్టణంలో ఎదురుగా ఉన్న లూకాటి యొక్క పూజారి ఎడ్లను పూదండలను అయ్యో దేవునికి స్తోత్రం. చాలా చరిత్ర మీరు బాగుందండి. అక్కడ మనుషులు స్వస్థత పొందిన తర్వాత పౌలుకి పేరు పెట్టారు. పౌలుకి బర్నబాకి ఇంకొక పేరు పెట్టారు. వారు పేరు పెట్టిన మాత్రం గారు ఇంకేం చేశారు? ఆ దండలు తీసుకొని వచ్చారు. ఈ దండలు తీసుకొని వచ్చి పౌలు గారికి బర్నబా గారికి ఏం చేశారు? అందరు సమక్షంలో ఏం చేశారు? దేవత దిగి వచ్చారని ఊరేగింపు చేశారు. స్తోత్రం. ఏదో నోరుతోని ఊరేగింపు చేశారు. ఆ నోరుతోని వారికి ఆయన తిట్టడానికి ప్రారంభించారు. 20 వాక్యం చదివినప్పుడు ఆ పౌలు గారికైనా రాళ్ళతోని కొట్టి చనిపోయినని అనుకొని పట్టణపు వెలుపలకి అతని కొట్టే ఈడ్చుకొని పట్టణ వెలుపులకి తీసుకొని అంటే కొంచెం కాసేపు ముందుకు ఆ పట్టణ వాసులందరూ ఏం చేశారు? దండ వేసిన వాడు, ఊరేగింప చేసిన వాడు ఇప్పుడే చేశారు. సోదర కలిగిన మనుషులందరూ ఇలా సోదర కలిగిన ఏది నాలుగుతో పొగడుతుందో అదే నాలుగుతో ఏం చేస్తుంది? చంపొస్తుంది. ఏసైని చూసి ఏదో ఓసానా ఓసానా అని కేకలు వేసిన అదే నోరుతోని ఆయనకి సిలువ అని చెప్పారు. సోదర అంటే నేను చెప్పినది ఏమంటే మనుషుడు పొగడడం కాదు పెద్దది, దేవుడు పొగడమే పెద్దది. ఆయన ఒక్కసారి పొగిడితే అందరూ కలగ పొగుడుతారు. నేనే నువ్వు అందరూ పొగుడు అనుకో నాకు నచ్చలేకనే పోతే నేను తిట్టుతానమాట. కానీ యేసు ప్రభు అటువంటి వాడు. ఆయన ఒక్కసారి పొగుడు అనుకో నీ చచ్చిన వరకు అదే పొగుడుతుంది. అటువంటి ఒక దేవుడు నీకు నా విషయం ఉంది కాదండి, విషయంలో వస్తున్నారు. దేవునికి స్తోత్రం. అందుకని పౌలు గారు ఏది అతిశయపడుతున్నారు? సిలువకి ఏం చేస్తున్నారు? అతిశయపడుతున్నారు. సిలువ కాదు, సిలువలు ఉన్నాయి. ఏం చేస్తున్నారు? అతిశయపడుతున్నారు. మనకి సిలువకి ముఖ్యం లేదు, మనకేం లేదు, ప్రాధాన్యం లేదు. అందరికీ ఏది ప్రాధాన్యం? సిలువకి ప్రాధాన్యం ఉన్నారు కానీ సిలువలు ఏలాడిన వాక్యం లేదు. సోదరుడు వంటికి ఇంటికి మొత్తం ఏముంది? రోగం వచ్చినప్పుడు కూడా కొందరు ఎవరైనా ప్రార్థన చేసిన నూనె తీసుకొని వచ్చి ఎందుకే సిలువ వేస్తున్నారో తెలియదు. అంటే రోగం పోవడానికి సిలువ అంటే శపించిన ఒక గుర్తుంది. అది గలాత్య పత్రిక చదవండి. గలాత్య పత్రిక 3వ అధ్యాయము 13-14 వాక్యం చదవాలి. ఆత్మను గూర్చి
క్రీస్తు యేసు ద్వారా ప్రాణం మీద వేలాడే ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడి. ఏంటండి ఆయన అర్థం చెప్పండి. రాను అంటే తెలుగు వాళ్ళు చెప్పండి. ఆ సంస్కృత ప్రాణం కర్ర చెట్టు అంటే అనక చదవండి. కర్ర మీద వేలాడే ప్రతి వాడును శాపగ్రస్తుడు అని కర్ర మీద ఏలాడిన వారెవరు? శాపగ్రస్తుడు. కర్ర మీద ఏలాడిన వారెవరు? కర్ర మీద ఏలాడిన వారెవరు? కర్ర మీద ఏలాడింది ఎవరు? యేసయ్య. అది యేసయ్య కర్ర మీద ఏలాడు. ఆ కర్ర అది నీ వంటికి పెట్టచ్చా? నీ ఇంటికి పెట్టచ్చా? నీ ఒంటికి పెట్టచ్చా? అర్థం అవ్వలేదు. తెలుగు చెప్తే నీ నాన్నకి ఒకరు కత్తితోని చంపేరు అనుకో. ఆ కత్తిని ఒంటికి పెట్టుతావా? నీ బండికి పెట్టుతావా? నీ ఇంటికి పెట్టుతావా? ఏది? నీ తండ్రి అయిన దేవునికి చంపిన ఆ శిలువ అది శాపము. స్తోత్రం కలిగిన అది మన ఇంటిని కానీ శరీరం కానీ ఒంటిని కానీ బండిని కానీ ఏం చేయదు. తెలుసో తెలియకుండా ఏం చేయకూడదు, పెట్టకూడదు. కొందరు ఏం చేసేవారు? నూనె వేసి ఇంటికి ఒంటికి అన్నిటికీ అమ్మా ఏది చేసినా కానీ అది నీకు ఆధారమైన వాక్యం మనకు ఉండాలి. అది లేకుండా నీ ఏ పని చెయ్యకూడదు. నేను వాక్య పని చేసినప్పుడు కూడా అదే విధంగా చెప్తున్నారు. సోదరం చెప్పిన వాక్యములకి అన్ని ఆధారం ఉంది. సోదరం కలిగిన ఎందుకు నా వెనక చెప్తున్నారంటే ఈ వాక్యం నుంచి నన్ను దేవుడు తీర్పు తీర్చిన కాబట్టి ఆధారమైన వాక్యం కావాలి దేవునికి. పౌలు అయిన మనిషి సోదరం ఆయన గురించి మనం నేర్చుకున్నాడు. ఇంకా దాని విషయంలోనికి వస్తున్నారు సోదరం. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయము 3 నుండి 5 వరకు చదవండి సోదరం. వినండి, సౌలా సౌలా నీ నన్ను ఏం చేస్తున్నారు? హింసించండి. ఆయన ముందుకు చుట్టూ ఒక అకస్మాత్తుగా ఒక వెలుగు ప్రకాశించాడు. అప్పుడు సౌలా సౌలా అనే దేవుడి చెప్పి పిలిచి నువ్వు నన్ను ఏం చేస్తున్నారు? ఆయన అర్థం యేసయ్యకి సౌలు ఏం చేయలేదు. నేను ఎవరికి చేసిన దేవుని పిల్లలకి హింసించినది దేవుడికి హింసించినట్టు అదనగా అర్థం అవుతున్నారు. అంటే ఎఫెసీ పత్రిక 1:21 ద బాడీ ఆఫ్ ద క్రైస్ట్. అవును కదా? ఆయన నా శరీరము చదవండి. ఆ సంఘమైన శరీరము ఆయన బాడీ ఆఫ్ ద క్రైస్ట్ అని చెప్పారు. అప్పుడు సంఘము దేవుని శరీరం. అదో అర్థం అవ్వలేదు. అలాగే అయితే క్రైస్తవునికి హింసించినది దేవుడికి. అప్పుడు క్రైస్తవుడు యేసయ్య శరీరం. అప్పుడు నేను చెప్పిన నువ్వు ఒక మామిడికాయ కట్టి చేసినప్పుడు నీ రేపుకి కత్తి తగిలితే శరీరం మొత్తం ఏమవుతున్నాను. అదే విధంగా క్రీస్తునికి క్రైస్తవునికి హింసించినది నీకే కాదు, యేసయ్యకే హింసించినట్టుగా
చెప్పినయ్యా నాకు ఇది భరించలేకపోతున్నాను. నీకు భరించలేకపోతే దేవునికి వెళ్ళగా అది ఎదిగిన వాడు దేవుడే చెప్పారు, మనకు తెలియలే. సౌలా సౌలా నువ్వు నన్ను ఆమె అప్పుడు పౌలుకి తెలిసిపోయింది. పౌలుకి అప్పుడు తెలిసింది ఇంతవరకు నేను ఎవరికి హింసించాను, క్రీస్తు అంటే క్రైస్తవుడికి లేకపోతే దేవుని బిడ్డలకి. ఆయన అంటున్నారు దేవుని బిడ్డలకి హింసిస్తే ఎవరు అడిగలేని వాడు, కింద ఉన్న వారు అడుగుడు కానీ పైన ఉన్న నా దేవుడు అడిగినది దేవునికి ఇష్టం. సౌలా ఇది అడగడం మాత్రం కాదు, ఇదిలో ఒక చుట్టూ అకస్మాత్తుగా ఒక వెలుగు వచ్చింది. విశ్వాసం ఆ వెలుగు చాలు నీ పడిపోవడానికి, ఆ వెలుగు చాలు నీ కన్ను కనిపించకుండా 3 దినాలు తిప్పుకోవడానికి. ఆ వెలుగు చూడిన వెంటనే ఏమైంది? 3 దినం ఆయనకి కన్ను కనిపించలేదు. దేవునికి స్తోత్రం. నేను అందుకని దేవునికి స్తోత్రాలు స్తుతులు అర్పించి దేవునికి స్తోత్రం కలిగింది. ఎందుకు అలాగే చెప్తున్నారంటే దేవుడు సంఘపడ్డారా ఆ కన్ను కనిపించలేదు కాబట్టి ఆయనకి వేరే కన్ను తెలిసింది. ఏది లోపల ఉన్న బయటగా కన్ను కనిపించలేకపోతే మనోనేతర కన్ను తెరవబడిన ఆ వెలుగు వచ్చినప్పుడు ఈయన చెప్పిన మాట వినాలి. మొదటి తిమోథెయుసు పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యం చూడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. అట్టి వారిలో ఎప్పుడు చెప్పారు? ఈ వెలుగు ఎప్పుడు చుట్టూ ముట్టారు అప్పుడు చెప్పబోతున్నారు. ఏం చెప్తున్నారు? అటు వారిలో నేను ఏది ప్రధానుడు? ఏంటి దేనికి ప్రధానుడు? పాపుల లిస్టులో ప్రధానుడు. అది చదవండి మీరు. అదే క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఆ పావిలో నేను నీకు తెలియదు. అది తేడా రాసింది. పబ్లిక్ ఏమైందండి? అందరికంటే నంబర్ 1 పెద్ద పావి నేను, ప్రధాన పావి అయిన నేను. స్తోత్రం. ఎప్పుడండి అని చెప్పింది? ఆ చుట్టూ వెలుగు తగిలినప్పుడు ఆయన చెప్పుతున్నారు. ఇది ముందుకు మతములు ఏం చేశారు? అతిశయపడిన వాడు, జ్ఞానములు అతిశయపడిన వాడు. స్తోత్రం. అంటే రాష్ట్రీయంగా అతిశయపడిన వ్యక్తి ఇప్పుడు ఏమైనా చేశారు? ఆ వెలుగు చుట్టి తిరిగినప్పుడు తనలో ఉన్న భావం చూసి నేనే పావిలు నంబర్ 1. స్తోత్రం. నేను పదమూడు కొన్ని టైంలో చింతించాను, ఎందుకు మన సంఘ బిడ్డలు అలాగే చెప్పలేదండి? ఆ వెలుగు చిట్టి లేదంటే వెలుగులోనికి నీ దిగిననుకో సోదరు నీ స్థితి యథాస్థితి తెలిసిపో. అప్పుడు మీరు సోదరం రారు. నేను పావికి అంటే నేను మారు మనసు పొంది బాప్తిసం పొందిన వారు నేను పావి అని ఒక ఆలోచన వచ్చిన కాదు. సరే అంటే నాకు న్యాయం అంటే నీ ఆత్మీయతలు పాపము నుండి నీ బిడ్డలు పొందాయి. ఆత్మీయతలు ఏం చేశారు? ఇప్పుడు మనం ఎక్కడ ఉండండి? శరీరానికి ఇంగ్లీష్ లో ఏం తెచ్చున్నారు? ఫ్లెష్. ఆయన అర్థం ఏమంటే ఈ
శరీరములు మనం నివసించినప్పుడు మన శరీరములే ఉంది పాప క్రియలు సోదరగలుగుగా అది నీకు తెలియాలంటే ఆ వెలుగు నీ చుట్టూ వేసేయాలి. ప్రకాశించినప్పుడు నీలో ఉన్న పాపము అది పెద్దగా కనబడదు. వెలుగు చుట్టలేదనుకో ఒప్పుకో. నీ ఏం చెప్తుంది? ఈ పాపము పెద్దగా కనబడకుండా వేరే కొన్ని థింగ్స్ నీ ఏం పెద్దగా కనబడుతుంది. థింగ్స్ అంటే అర్థమైందా? వేరే వస్తువులు సోదరం అదే ఒక్కొక్కటి నేను చెప్పొద్దు మీకు బాగా కలుగుతున్నారు మాట. అందుకని నేనేం చెప్పలేదండి సోదరుడిని. ప్రార్థనలు, పాటలు, ఆరాధనలు, స్వార్థనలు అన్నీ నువ్వు నంబర్ 1 అని చెప్తున్నారు. ఎప్పుడు ఈ వెలుగు చుట్టూ కమ్ముకున్నప్పుడు తెలుసు అది కంటే గొప్పదు నాలో రోమపత్రిక 7వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. రోమపత్రిక 7వ అధ్యాయం 23వ వాక్యం. వేరొక నియమం నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములో ఉన్న పాప నియమమునకు. అది ఏదండి? ఏంటంటే అడగలేదు ఒకసారి కూడా. వేరొక నియమం అదే ఆ నియమం అండి. అది నీ అవయవములు ఉన్నది అది పాపం. స్తోత్రం కలిగిన గాక. అంటే ఇది నీకు తెలియాలంటే, సంఘ బిడ్డలు ఇది తెలియాలంటే ఆ వెలుగు నీ చుట్టూ కమ్ముతే మనలో ఉన్న లోటు పాటు మనము తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు పౌలు కేకలు వేసినట్టుగా మనం కూడా కేకలు వేసి చెప్తాను, అయ్యో నేను ఆ పావిలు మొదటి వారట. ఈ పగడిలో ఆరాధనకి వచ్చిన దేవుడు సంఘ బిడ్డలు నీవకి ఆ పైన ఆ వెలుగు ఈ రోజు కమ్ముకుంటే స్థితిగతులు మారుతుంది, స్వభావం మారుతుంది. యేసయ్య గురించి నీకు అప్పుడు సరి అయిన అవగాహన వస్తుంది. వెలుగు చుట్టూ కమ్మినప్పుడు ఆడు చెప్పారు, అయ్యో నేను నంబర్ 1. ఆయన ముందు మొత్తం నంబర్ 1 చేశాడు. నా కులం నంబర్ 1, నీ ఆనము నంబర్ 1, రాత్రి ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ వెలుగు వచ్చినప్పుడు చెప్తున్నాను, నా బావిలు సోదర కలిగిన అంటే ఏదైనా రోడ్డు చచ్చిన దొంగల కంటే ఈడు పొంద పాలి అని అనుకున్నారు. సోదర కలిగిన అలా దేవునికి సోదరం కలిగిన ఎవరు ఆయనకు బోధించలేదు, ఎవరు ఆయనకు వాక్యం చెప్పలేదు. ఆ వెలుగులో అది ఎదిగినప్పుడు స్థితి మారిపోయింది. ఈ రోజు పరిశుద్ధాత్మ శక్తి ఆవరించిన ఏడల నిన్ను ఎవరు ముట్టంగా, ఎవరు తట్టంగా, ఎవరు పేరు పెట్టి పిలువ అక్కర్లేదు. ఆత్మ శక్తి నీలోనికి దిగి వచ్చినందుకు నీయే చెప్తుంది, నేను పావి. అది మనకి ఇప్పుడు తెలియదు. సరే అక్కడ నిలబడి సమయం పోతున్నారు కదా. స్తోత్రంగా రెండు దేవుడికి అపోస్తల కార్యము 22వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అంటే ముందుకు చూసినప్పుడు చుట్టూ వెలుగు కప్పుకున్నారు. ఇప్పుడు కొన్ని సంవత్సరం తర్వాత ఆ వెలుగు గురించి చెప్తున్న గొప్ప వెలుగు స్తోత్రం కలిగినగా. ఆ గొప్ప వెలుగు ఇతనికి కప్పుకున్నప్పుడు ఈయన ఏం చెప్తున్నారు? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 7-8 వాక్యం చూడండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన
కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. నేను చెప్పినది 7, 8 దేవుడు 6 నుండి చదవండి. ఈ మర్మం ఏదనగా జనుల సువార్త వలన యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందరి సాటి యవ్వనములను అవయవములను వాగ్దానములు పాల్గొనని ఉన్నారని అన్నదయ్యే దేవుడు కార్యకార్యము తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సత్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరిలో చెప్పండి. ఆ పెద్ద వెలుగు కప్పుకున్నప్పుడు పరిశుద్ధులు అందరూ నేను సోదరు అప్పుడంటే మీకు అర్థమని చిన్నవాడంట. సోదరు చెప్పండి గట్టిగా. వెలుగు పెద్ద వెలుగు వస్తే మాత్రము నీ అందరి మధ్య లేరు. అది వెలుగు లేకపోతే అందరి మధ్యకి పెద్దవాడని శిష్యులకి ఉన్న ప్రోగుడు అలాదండి. శిష్యులకి ఉన్న ప్రోగుడు అది అంటే ఎవరు పెద్దవాడని వారి మధ్యలో ఒక సంభాషణ వచ్చింది. సంభాషణ ఎందుకోసం ఉంది అని నేను చెప్పడానికి తీసుకోలేదు. ఆ సంభాషణ వినినప్పుడు ఈయనకి ఎందుకు ఆ సంభాషణ వచ్చిందంటే మత్తాయి ఏం చెప్తున్నారంటే నీ ఏంటి చెప్పదనా నేను ఉద్యోగం చేసుకొని అది రాజీనామా చేసి యేసయ్య నీ దగ్గర వచ్చేవేరు వాళ్ళని సోదరం యోగన్న గారు అలాగే కాదు. నీ ఏం చెప్తారా నీ ఏంటి ఉద్యోగం వదులుసుకొని వచ్చిన కానీ యేసయ్య గుండెలు నేనేం చేస్తున్నాను ఆడుకున్నారు. ఆయన ఆటలను మొత్తం నాకు తెలుసు నీకంటే గొప్పవాళ్ళని సోదరం కలిగిన దేవునికి సోదరం. వేరే ఉండే యాకోబు వేరే ఉందండి. ఇక్కడ అందరూ ఏం చెప్పుతున్నారంటే వారి సౌండ్ ఇరుపులు మొరుపులు సోదరం చెప్పండి. నీకంటే శబ్దం నాది దేవునికి సోదరం కలిగిన. మీరందరూ పెద్దవాడని అనుకొని కూర్చున్నప్పుడు యేసు ఏం చేశారు ఒక చంటి బిడ్డలకి తీసుకొని వచ్చి మునుపు నిలబడి చెప్పారు మీరందరూ చంటి బిడ్డ వలె ఉంటే ఎక్కడికి వెళ్తుంది. అది కాదు నికోదిమోసోనికి యేసయ్య చెప్పారు. నికోదిమోసు అనుకున్నారు నేను ఇలాగా పరలోకం వెళ్ళిపోతున్నానని అనుకోనినప్పుడు నికోదిమోసుకి యేసు ఏం చెప్పు కొత్తగా జన్మించలేకపోతే నీ ఒక శిశుగా మారలేకపోతే రాయుడు సంఘం బిడ్డలారా నీ దేవుడు పెద్ద వెలుగు నిన్ను కప్పుకున్నప్పుడు నీ అప్పుడు అర్థం అవుతుంది నేను పెద్దవాడు కాదు ఆ స్థితి వస్తే అందరికీ పరిచయం చేస్తుంది. చిన్నవాడికి అందరి నీ చిన్న అందరికీ అంటే నీవు చిన్నడు అయితే చిన్నడు ఆగలేదు కాబట్టి అందరు నిన్ను పరిచయం చేయాలి. అన్ని మనం చేసి పెట్టాలా? మన చిన్న గురించి కాదు నేను చెప్తున్నాను. మీరు అలాగా అనుకోండి. నేను సోదరం
అంటే నీలోనికి ఆ వెలుగు సరిగా కప్పుకుంటే నీ ఏం చెప్తుంది, అందరికంటే పౌలు అంటే అందరు చిన్నది కాదు. అదే మరి మనం కొరింథీ పత్రిక ఉంది, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యం చదివినప్పుడు నీకు నేను చెప్పినది కరెక్ట్ అర్థం అవుతుంది. నేను చిన్నవాడు కాదు, నేను మిక్కిలి మీరు అందరికంటే ఏమవుతున్నారు. ఈ 12 అపోస్తలుల కంటే నేను శ్రేష్ఠుడు. తర్వాత శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే లేశం మాత్రమును తక్కువ వాడను కానని లేశం మాత్రం చిన్నవాడు కాదట, అందరికంటే సూపర్ మ్యాన్ నేను. స్తోత్రం కలుగును. ఆ వ్యక్తి ఆ భయంకరమైన గొప్ప వెలుగు ఆయనకి కప్పుకున్నప్పుడు చెప్పుతున్నారు ఏమనకంటే తెలుసా, అందరికంటే నేను అల్పుడుగా ఉన్నారు, చిన్నవాడుగా ఉన్నారు. స్తోత్రం కలిగిన గాక. ఈ రోజు దేవుడు వెలుగు నీలోనికి పరిచయితే, దేవుడు వెలుగు నీలోని కప్పుకుంటే నీ పెద్దవాడు కాదు, నీ చిన్నవాడుగా మారిపోగిన గాక. బాబుకి చెప్ప కూర్చోరా అంట అని చెప్పి నేను కూర్చున్నాను చెప్పు. అప్పుడు నాన్న ఏం చేశాడు, చిన్న పుల్లలు తెచ్చి కూర్చోరా అంట. సరే నేను కూర్చోను, కానీ నేను కూర్చున్నాను. నేలోని ఉన్నవాడు మీరు కొందరు అలాగే కూర్చున్నారు, మీరు ఇక్కడ కూర్చున్నారు. నీలోన ఉన్నవాడు ఇప్పుడు వరకు కూర్చోలేదు. ఎందుకంటే ఆ వెలుగులోనికి దిగితే అర్థమైన వాడు కూర్చోకుండా దేవునికి స్తోత్రం కలుగును గాక. కొందరు కూర్చున్నారంటే కూర్చున్నారు, శరీరంగా కూర్చున్నారు. లోపల ఉన్నవాడు ఇప్పుడు వరకు అవసరం వచ్చినప్పుడు ఆ లోపల ఉన్నారు బయటికి వచ్చి చెప్తాను, నీ ఊగించినట్టు కాదు, నేను ఆ సామాన్యుడు కాదట. కానీ ఈరోజు ఆ వెలుగుని కప్పినారు. పౌలు చెప్పున్నారు ఏమనగా, అందరూ పరిశుద్ధుల మధ్య నేను అల్పుడు. ఈరోజు అటువంటి సిరిలైన సంఘం మారిన కాక. స్తోత్రం కలుగును గాక. కొందరు పాస్టర్ దగ్గర కూర్చోరు. పాస్టర్ దగ్గర కూర్చుంటే ఏమవుతుంది, అయ్యా దగ్గర కూర్చోకూడదు. అరే బాబు, నీ కూర్చోలేకపోతే నీ లోపల ఉన్నవాడు 10 సార్లు కూర్చోడానికి రెడీ. ఎందుకంటే అది గొప్ప విషయం కాదండి. స్తోత్రం. నేను చెప్పినది ఎందుకంటే, ఎందుకు నీ నొంగలేదు, ఎందుకు నీ లోపడలేదు, ఆయన కారణం అంటే ఆ వెలుగు పెద్ద వెలుగులోనికి స్తోత్రం కలిగిన కాక. ఆ పెద్ద వెలుగులోనికి దేవుడు సంగతికి అనుకో నీ మోరిపోతుంది. ఆ వెలుగులోనికి నీ దిగితే వెలుగు నిన్ను కప్పుకున్నప్పుడు నిన్ను కనబడకుండా అందరూ ఏం చెప్తుంది, ఇదిగో పౌలు గారు వెలుగు లోపల ఏమైనా సాక్షి ఉన్నది, దాన్ని బట్టి అందరికి తెలియలేకపోతున్నారు. సరి అయిన వెలుగు నీలోనికి దిగినాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. సత్యము లోతైన ఎదిగిన వాడు, సత్యమైన లోతైన విషయం ఎదిగిన వాడు తన హృదయము మెల్లమెల్ల ఏమవుతుంది, కరిగిపోతుంది, కిందకి సత్యం సరిగా అవును. మనం కొంచెం సత్యం తెలిసిన కాబట్టి నీ తల ఎత్తుకొని నిలబడుతున్నాడు.
అని తెలిసినట్టే ఫుల్ సత్యస్థితిగా తెలిసిన అనుకో ఇప్పుడు మీ ఇంటిలో ఒక సమస్య ఒక 200 రూపాయలు ఉంచేది, అదే ఏదో సామాను తీసినప్పుడు అక్కడ ఇక్కడికి వెళ్ళిపోయింది. నీ ఏం చేశారు? వేరే ఒకరి మీదకి నీ వల్ల తీసుకొని దొరకలే. వెతికినప్పుడు అప్పుడు ఇదెవరు తీసుకొని వెళ్ళారు? ఆ పక్కన వ్యక్తి తీసుకొని వెళ్ళారని అడుగుతున్నారు. 2 రోజుల తర్వాత ఆ డబ్బు ఈ బట్టలు ఏదైనా తీసుకున్నప్పుడు డబ్బు దొరికింది అనుకో, అంతవరకు నీ ఎలాగ నిలబడిందో ఇప్పుడు ఆ పలానా వ్యక్తి దగ్గరికి నీ ఎలాగ నిలబడుతున్నారు. ఆ తీసుకున్నారని నీ పలకారు కదా, ఆడి దగ్గర నీ ఎలాగ నిలబడుతుంది. అప్పుడు పున్న పాదరు పున్న శక్తి మొత్తం ఏమవుతున్నారు? ఇదే సరి అంటే ఇదే సరి అయినా ఆ వెలుగులోకి దిగిన అనుకో నీ కిందకి నిలబడకుండా నేను చిన్నవాడుగా మారిన ఈ రోజు రాయిగా సర్కమిట్టలు దేవుడు సన్నిధిలో పెద్దలుగా కాక అల్పుడుగా మారిన ఆ పెద్ద వెలుగులోకి ఇది ఎలాగ ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే నాకు తెలియదు. నా భాష కొంచెం పరిమితి ఉన్నారు కాబట్టి నేను చెప్పిన థాట్స్ అన్ని నీ హృదయములకి తగులుతున్నాను నాకు తెలుసు. అంటే చాలా దేవునికి స్తోత్రం. ఫస్ట్ ఒక వెలుగు, అప్పుడు చెప్పారు నేను పెద్దవాడు, పాదిలో నంబర్ 1 అని చెప్పారు. సోదరు రెండవది ఆ వెలుగు కొంచెం పెద్దదైనప్పుడు చెప్పారు ఇప్పుడు నంబర్ 1 కాదు, సున్నా అయిపోయింది. బెలూనిగా ఫుల్ గాలి కొట్టి నిలబడినప్పుడు ఎంత ఉన్నారు ఆ గాలి మొత్తం పోయినట్టుగా అయిపోయింది. గాలి మొత్తం పోయితే బెలూన్ ఎలా ఉంది? ఎవరైనా ఇలాగ వెళ్తే ఏవే పైకి వెళ్తే మాత్రం ఇక్కడ ఊగుతుంది. సోదరు సరైన వెలుగు వస్తే అలాగంట సరి అయిన ఆత్మీయ వెలుగులోనికి దిగిన అనుకో నీ యేసయ్య దగ్గర వెలుగుతుందండి. సోదరి జీవితం అండి దేవునికి స్తోత్రం కలిగి ఏంటి లేదు మనలో కనబడరాని సరే అండి. దేవుని మూడవది విషయం కూడా చెప్పి నేను మాట ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యం 26వ అధ్యాయము 13వ వాక్యం. అపోస్తలుల కార్యము 26వ అధ్యాయం 13వ వాక్యం. రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ చూశారు ఒక చుట్టూ వెలుగు. అప్పుడు చెప్పారు నేను అందరి పాపి అంటే కొంచెం పెద్ద వెలుగు అయినప్పుడు చెప్పారు. ఇప్పుడు మూడవది దాని దగ్గర వెలుగు ఇంకెక్కడ ఉంది? సూర్యుడి కంటే తేజస్సు స్తోత్రం కలిగిన అది కంటే నీ ఏటి లేదు. అదే సరైన గొప్ప వెలుగు సూర్యుడిని కంటే గొప్ప కాంతి. చూసిన పౌలు గారు చెప్పిన మాట వినండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 8వ వాక్యం. అది కొంచెం ఎప్పుడు చదవలేని ఒక పదం అండి. గురి And last of all, ఏంటి అది? సోదరు ఇప్పుడు వెలుగు వచ్చినప్పుడు అందరికంటే ఫస్ట్ చెప్పినాడు సూర్యుని కంటే గొప్ప వెలుగు వచ్చినప్పుడు పోయి పౌరు గారు చెప్తున్నా ఏంటండి? లాస్ట్ ఆఫ్ ఆల్ స్తోత్రం కలిగింది. అది కాదు. అంటే
సమయమును మునుపు కన్నిన బిడ్డ. Born prematurely and abnormally born. ఏంటంటే టైం అవ్వకుండా Born at a normal time. Prematurely and abnormally ఎప్పుడు born. చెప్తుంది అది సూర్యుని కంటే ఆ తేజస్సు కనిపించినప్పుడు చెప్తున్నారు నేను సమయము పూర్తి ఆగమునుపు ఎలాగో ఉంది. అలాగే పుట్టిన వాడికి ఎక్కడ పెట్టాలి? Premature babies ఎక్కడ పెడతారు? ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. సోదరం కలిగి సరి అయిన వేగైనానికి నీ దిగిన అనుకో నీ సమయములు ముందుకు పుట్టినవాడట. అంటే అన్ని అవయవాలు నీలోని సరి అయిన రీతిలో పని చెయ్యలేదట. సోదరం కలిగి అలా చెప్పండి. అది ఒక్కడం కొద్దిగా కష్టమే. అంటే ఇక్కడ వేరే భాషాంతరంగా చెప్తున్నారంటే నేను తెలుగులోనే చెప్తున్నారు. మనుష్య రూపము పరిగణించిన మునుపు నీ నాకు ప్రత్యక్షమైందండి. ఒకసారి చదవండి ఆ వాక్యం. అందరికి కడపట ఆ కాలమందు పుట్టినట్టు నాకును కనబడును. ఇంకా చదవాలి. ప్రత్యక్షమైన ఏంటి ఒకసారి కూడా చదవండి ఆయన వింటూ. అందరికి కడపట ఆ కాలమందు అంటే అందరికి కడబట్ట అంటే ఎందుకు అందరికి కడబట్ట నాకు దేవుడు ప్రత్యక్షమైంది. Last of all, he appeared in front of me. అంటే ఆ ప్రత్యక్షత అయినప్పుడు నేను ఎలాగా ఉన్నారు? ప్రీమెచ్యూర్ గా ఉన్నాను. స్తోత్రం కలిగింది కనుక పూర్తిగా నేను పూర్తిగా నేనే అవ్వలేదు. పూర్తిగా ఒక శిశువు అవ్వలేదు. శిష్యు ఆగల మునుపు దేవుడు నాకే చేశారు. సూర్యుని కంటే తేజస్సులోనికి దిగినప్పుడు తెలిసి నేను పూర్తి ఆయలేదని. మనం ఇప్పుడు మనం అందరూ వాకు విన్నతే మనమందరూ పూర్తి పూర్ణ పురుషులు అనుకుంటాం. అయ్యో కొందరు వాక్యం విన్నప్పుడు మనం ఎవరికి పరలోకలు ఎవరు ఆడ ఒక్కడే వెళ్ళిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. స్తోత్రం కలిగింది కానీ స్తోత్రం కలిగింది కానీ అది కాదరా బాబు. దేవునికి స్తోత్రం నైనా స్తోత్రం నీ ఇప్పుడు వరకు ఏమాగలేదు. ఆయన ప్రత్యక్షతకి వచ్చినప్పుడు నీ సరి అయిన ఒక రూపం కూడా సరిగా రాలేకపోయిందట. స్తోత్రం కలిగింది కనుక అవును కదా. సరి అయిన యేసయ్యకి తెలిసి ఉంటే ఆయన విడిచిపెట్టాలేమో వదలలేము. కొందరి అమ్మ దగ్గరే ఏం చేసిన మొత్తం కప్పుకున్నట్టుగా. ఎవరి దగ్గర? అమ్మ దగ్గర నీ ఏం కప్పుకుంటారా బాబు? ఇది మొత్తం చూసిన వాడు ఆడే. నేను ఇక్కడ అమ్మాయి అని చెప్పిన దేవుడు అంటారు బాబు. అంటే మన ఇసట్టు వెళ్తూ ఆయన మొత్తం ఎరిగిన వాడు. నీ రూపమాయ లేదని ఎరిగిన దేవుడు. అది నీకు ఎప్పుడు అది నీకు తెలియాలని పౌలు కాస స్తోత్రం కలిగింది కాక నేను సమయంలో మునుగు పుట్టిన బిడ్డలుగా ఉన్నావు. స్తోత్రం అది ఎప్పుడు తెలిసారంటే ఆ సూర్యుని కంటే ఆ తేజస్సు నాలోనికి కప్పుకున్నప్పుడు నా యథాస్థితి తెలిసిపోయింది. అంటే నా తోడుగా ఉన్నారా? మనసు కొంచెం అప్డేట్ అయింది కదా. కొంచెం నేను చెప్పినది ఎప్పుడు నిన్న లేని సంగతి చెప్పినప్పుడు కొంచెం తినడానికి ఏమవుతుంది? కష్టం వస్తుంది. ఇది మూడు నీకు సరిగా అడిగితే నీ ఎప్పుడు గొప్పవాడని చెప్పు. 22వ సంగీత కీర్తనలో రాయబడింది ఏమంటే నేను పురుగులు వంటి మనుషులని. స్తోత్రం కలిగింది. అవును కదా, అలాగే చెప్తున్నారు కదా 22 కీర్తనలో. ఒకసారి కూడా సమయం పోతున్నారు నాకు తెలుసండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక
దొరికిందా? 6వ వాక్యం But చూడండి. I am like a worm instead of a man. నేను పురుగును. ఏంటండి? నీ చెప్పుకొని తిరుగు. మనం చెప్తే నేను పురుగుడు కాదు, నేను నా మరుణ్ణి. హలో, ఈ కమండి కొట్టిన వాడు సరిగా వినండి ఈరోజు. నేను యొక్క మనిషిని కమండి కొట్టిన మునుపు నీ ఇప్పుడు వరకు ఏమవలే. మనిషి రూపం ఆడలే, ఆడలేరు వాడు మనిషి రూపమా అయినా పొడి చేస్తున్నాడు. లక్ష్మి అలాగే కదా లక్ష్మి ప్రైజ్ స్తోత్రం కలిగిన ఆ వాక్యముల మర్మం నీకెంత మందికి అర్థమవుతుందని నాకు తెలియదు. నేను బాగా పరిశ్రమ చేసిన ఆ వాక్యం నీకు అర్థం బాధలేదు. స్తోత్రం కలిగిన నీ ఇంటిలో నీ కుటుంబంలో నీ పలికిన మాట చూడండి. నీ మాట వింటే నీ మాత్రం పర్ఫెక్ట్. నీ మాత్రం సిద్ధ కలిగిన వ్యక్తి. నీ ప్రార్థన, నీ అల్లెలియో, నీ ప్రైజులోడు అదన్నీ ఈ అల్లెలియో ప్రైజులోడు చెప్పిన పౌలు గారు చెప్తున్నారు. ఆ వెలుగులోనికి వచ్చినప్పుడు సూర్యుడు వెలిగించిన ఆ కాంతిలోనికి వచ్చినప్పుడు ఆయన చెప్తున్నారు ఏమనగంటే నేను ఇప్పుడు ఏమవలేదు, ఒక రూపం అవ్వలేదు. నేను అదే విధంగా ఉన్నప్పుడు దేవుడు నాకు ప్రత్యక్షమైంది. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. ఆ రూపంలోనికి మనం ఎప్పుడు వస్తామనంటే నా యేసయ్య వచ్చినప్పుడు రూపంలోనికి మనం పారిపోదని దేవునికి స్తోత్రం కలిగినగాక. పుట్టినవాడు ఎవరైనా ఉన్నారా? అంటే బిఫోర్ సమయంలో మునుపు పుట్టిన మన సంఘం లేదు. మా నా మనవరాడు ఆశ్చర్యం 8 నెలల పుట్టినవాడు. ఈ 8 నెలల పుట్టిన కాబట్టి ఆయన కొంచెం వేడి ఎక్కువ అయిపోతే, చలి ఎక్కువ అయిపోతే వెంటనే ఏమవుతుంది? రోగి అయిపోతాడు. రోగ దశలోకి ఎక్కుతాడు. వెంటనే ఆయనకి అది ఎదిరించడానికి ఏం లేదు, ప్రతిరోజు శక్తి లేదు. నీ కూడా ఎలాగ ఉన్నారు బాబు. స్తోత్రం గట్టిగా. నీకు ఎదిరించడానికి పవర్ లేదు, శక్తి లేదు. ఎందుకంటే హల్లెలూయా, నీ సమయమును మునుపు పుట్టినా విత్తనగా ఉన్నారు. స్తోత్రం. అది నీ ఎప్పుడు తెలుస్తుందంటే ఆ సూర్యుడు మించిన వెలుగులోనికి నీ మీదకి తోడుకున్నప్పుడు నీకు తెలిసిపోతుంది నేను ఎటువంటి వాడు వాడుతాడని తెలిసిపోతుంది. దేవుడికి స్తోత్రం. కొందరు ఇప్పుడు ఎప్పుడు బెలూన్ అన్నట్టుగా, బెలూన్ గాడి పోయినట్టుగా అయిపోయింది. నేను ముందు గాడి అనుకున్నాను, నేను ఏదో బాగా పెద్దవాడని అనుకున్నాను. నేను నీ మొహం చూసుకొని చెప్తున్నాను. నాకు సమయం ఇదండి. దేవునికి స్తోత్రం. చెప్పడానికి లేదని కనుకుంటున్నాను, ఉందండి. స్తోత్రం కలిగిన నా విషయం నీ మనసులో ఒక మేకల వల్ల కొట్టితే సరిపోతుంది. స్తోత్రం కలిగిన అది మారదు నీ జీవితంలో. దేవుడికి స్తోత్రం కలిగిన నీవు అందరూ ఒక్కరు అందరు ఎక్కడ నిలబడుతున్నారు? మనం అందరు ఎక్కడ ఉన్నారు? పరిగెట్టిన వాడు ఎక్కడ నిలబడుతున్నారు? మనమందరు, నేను పాస్టర్, మీరందరూ ఎక్కడ పరుగు పెట్టినా అందరూ నిలబడుతున్నారు. శోభన కలిగింది. ఆ దేవుడు సన్నిధిని నిలబడినప్పుడు వెతికిలోని కొన్ని దిగడానికి ఒక్కసారి దేవునికి ఒకసారి చెప్తే చాలు. అయ్యా ఇప్పుడు నాకు నా చిన్న వెలుగుదా అని ఒక పెద్దది చెయ్యి. ఆ పెద్ద వెలుగుతుంది కదా, అది సూర్యుని మించిన కాంతిలోనికి నన్ను దించమని చెప్తే అలాగైతే నేనేం చెప్తుంది? పెద్ద బావి నేను చిన్నడు సోదరు వెలుగు పెద్దడు అని బావి పెద్దడు అని చెప్పిన వాడు ఇప్పుడు
ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు. ఏది ఆ పసితనం ఉన్నదని తెలిసి కూడా ప్రేమిస్తున్నాం. మిమ్మల్ని ప్రేమించిన కారణం ఏమంటే తెలుసా? ఈ ఆకారం లేదని నాకు తెలుసు. సరి అయిన నువ్వు నీ లోడులో లేదని తెలుసుకోండి. సోదర, ఏ దేవుడు నన్ను ప్రేమించిన కాబట్టి నిన్ను కూడా ప్రేమించడానికి ఉన్న మనస్సు రావడానికి ఉన్న కారణమని సోదర కలిగి. ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చాడు. ఫాస్ట్ 20,000 నాకు ఇవ్వాలి. ఇప్పుడు దాదాపు 12-13 సంవత్సరాలు అయింది. అది నా ఇంటికి వచ్చినప్పుడు మీరు మీ ఇంటికి నేను వచ్చాను అనుకో, మీ ఇంటిలో 20,000 నేను అప్పు ఉంది. నేను నీ ఇంటికి వస్తాను. నీ ముఖం ఎలాగుంది అనుకుంటాను. నేనంటే మొబైల్లో నేను ఫోటో తీయలేదు. అందరు ఉన్నారు అక్కడ. కూర్చున్నారు. ఎలా ఉంది నీ ముఖం? ఆ సహోదరుడు పక్కన కూర్చున్నారు. అది కాదండి, పాతగా 2 మాట చెప్తారు. ఇంటికి వచ్చిన బొబ్బస్కాయ అంటే నా ఇంటికి వచ్చినప్పుడు ప్రయత్నం తమ్ముడు బాగున్నారండి. సరే మాట్లాడింది. ఆయన మాట్లాడి ప్రార్థన చేసి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. నేను ఆ డబ్బుకి కాదండి ముఖ్యం. డబ్బు ముఖ్యం కాదని, డబ్బు ముఖ్యమే. అవసరం ఇప్పుడు ఎంతో అవసరం ఉన్నది. సోదరం కలిగి నీ చెప్పిన మాట ఏంటంటే, నిన్ను నీ సొంతంగా నీ జీవిత సరిగా తెలిస్తే వేరొక మనుషుల మీదకి ఏం చేయదు. ఎప్పుడు మనం బయటలో ఉన్నవాడు ఉన్న కొదువు అలా ఏదైనా లోటుబాటు మనం నిన్నే ఒక్కసారి చూడడానికి ఇవ్వను కదా ఆ ఛాన్స్. ఎందుకంటే మొత్తం అక్కడికి కొడుతున్నాను. అక్కడికి చెప్తున్నా ఒకసారి నీ స్వయంగా కూర్చో ఉంటున్నానుకో మోస పారిపోయినట్టుగా నీ పారిపోయింది. మోసే 40-80 సంవత్సరములు తోడుగా ఉన్న ఒక కర్ర కిందకి పడేసినప్పుడు పాముగా మారుంది. ఎందుకంటే నీ పాత్ర నీ చేతులున్న ఇంత అయితే నీ ఒకసారి అలాగా అయితే ఎలా ఉంది. స్తోత్రం కలిగి. అదో దేవునికి స్తోత్రం. నేను చెప్పిన మాట అంటే మనలో ఏముంది? కొద్దు ఉంది దేవునికి. అది ఉంటే వేరొక మనుషులకి మనం ఏం చెయ్యము. స్తోత్రం కలిగిన. మనకున్న తప్పులు ఎప్పుడు ఏదంటే తెలుసా? బయటలు ఉన్న వాళ్ళ గురించి మాత్రం మనం చెప్పుతున్నది. స్తోత్రం. అవును కదా? స్తోత్రం. నీ గురించి ఎప్పుడైనా పలకారా? స్తోత్రం. స్తోత్రం. అది ఎప్పుడు పలకాలంటే అది నీకు తెలుసో తెలియదు నీ గదిలో నీ ప్రార్థన టైంలో నీ ఎవరని వేరే ఎవరికి చెప్పకూడదు. దేవుడు మాత్రం వింటుంది కాబట్టి స్తోత్రం. స్తోత్రం చెప్పలేదు. మనం ఎవరని చెప్పిన చోట యేసయ్య సమక్షములు. స్తోత్రం. అక్కడికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవా నేను ఎటువంటి వాడని. స్తోత్రం. ఇప్పుడు పరీక్షలు నిలబడినట్టుగా చెయ్యొద్దు మనకి. స్తోత్రం. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అందుకని ఈ రోజు నన్ను మెసేజ్ ఆపిస్తున్న స్తోత్రం కలిగిన కాక. ఆ వెలుగులోనికి సంఘం ఒకసారి దిగిన కాక. ఆ వెలుగు నీలోనికి కప్పుకున్నది కాక. పావులకి వెలుగు కప్పుకుంటున్నట్టుగా ఆ వెలుగు చిన్న వెలుగుగా కప్పుకున్నది. కాసేపు సంవత్సరం తర్వాత వెలుగు పెద్ద వెలుగు మారినట్టుగా కొన్ని సంవత్సరం తర్వాత ఆ పెద్ద వెలుగు ఏంటి? ఆ పెద్ద వెలుగు సూర్యుని మించిన కాంతిగా మారినట్టుగా మనము మా వెలుగులోకి ఒక్కసారి దిగితే మన జీవితం మారిపోతుంది.
వెలుగు నన్ను కప్పుకో, కన్ను మూసుకోండి, స్తోత్రం కలిగిన కాదు. ఒకసారి అందరు దేవుడు సంగతులందరూ చెప్పరు. సోదరు పౌలు మారు మనసు పొందినప్పుడు ఆ వెలుగు ఒక్క వెలుగు ఆయన చుట్టూ కప్పుకుంటున్నట్టుగా కొన్ని సంవత్సరాల తర్వాత పౌలు చెప్పిన గొప్ప వెలుగుగా మారినట్టుగా, ఇంకా కొందరు కొన్ని సంవత్సరాల తర్వాత సూర్యుడే కాంతి కంటే పెద్ద వెలుగు. ఆ పెద్ద వెలుగులు వచ్చినప్పుడు పౌలు చెప్తున్నారు, ఇప్పుడు వరకు నేను రూపం చెందలేని ఒక మనుషుడితో కూర్చోబడుతున్నారు ప్రభువా. ఈ రోజు దేవుడు సంఘమని ఎలాగా చెప్పచ్చా? నువ్వు కూడా ఒక రూపం చెందలేని మనుషుడిగా కూర్చున్నప్పుడు ఆయన ప్రత్యక్షత నాకు కలిగింది అని పౌలు గారు కేకలు వేసి చెప్పినట్టుగా ఈ రోజు దేవుడికి చెప్పండి, ప్రభువా ఇప్పుడు వరకు నానొక రూపంగా మారలే, నీ రాకడ సమయంలో నేను కూడా రూపంగా మారిపోతానయ్యా అని దేవుడు సన్నిధి చెప్పండి. పరిశుద్ధమైన తండ్రి, నీ చెప్పడానికి చెప్పిన వాక్యం నేను అందించాను. పౌలు వెలుగు చూసినప్పుడు పెద్ద పావి అని చెప్పారు, ఒప్పుకున్నాను. రెండవది ఆయన చెప్పారు, నేను అందరు పరిశుద్ధుల కంటే నేను అల్పుడు. ఇంకా పౌలు చెప్పుతున్నారు, నేను ఇప్పుడు రూపము లేని ఒక బిడ్డగా ఉన్నాను ప్రభువా. అటువంటి వెలుగులోనికి నన్ను నా సంఘ బిడ్డలకు దిగించిన స్తోత్రమయ్యా. ఆ వెలుగులోనికి ప్రతి బిడ్డను కప్పుకున్న స్తోత్రం. ఆ వెలుగు అందరి మీదకి ఈ పగటి సమయంలో అందరి మీదకి ఆ వెలుగును కప్పిన గాక. అదిగో కొందరి మీదకి కొందరి మీదకి ఆ వెలుగు ఇప్పుడు కప్పుతున్నారు. కొందరి మీదకి ఆ వెలుగు ఈ రోజు కప్పి దిగండి. కొందరి మీదకి ఆ వెలుగు కప్పి మోరొట్టు ಅದರ ಶಕ್ತಿಯ ಹರಿಯತ್ತೆ, ಅದರ ಶಕ್ತಿಯ ಹಿರಿಯತ್ತೆ, ಮಾನವ ಶಕ್ತಿಯ ಹಿರಿಯತ್ತೆ. ನಾನವರಿಗೆ ನಾ ಬಿಟ್ಟದ ಮೇಲಕ್ಕೆ ಆ ಬೆಳಗ್ಗೆ ಕಪ್ಪುತ್ತಾರೆ ಪ್ರಭು. ಓ ರಬ್ಬರ ಶಾಸನ ಕಲನಿಯ అందరి మీదుగా వెలుగు కప్పిన ప్రభు, అందరి మీదుగా వెలుగు కప్పిన ప్రభు. పెద్దవాడు పెద్ద బావిగా ఒప్పుకున్నవాడు, ఒప్పుకున్నవాడు, నేను మనుషులు లేని మనుషులని ఒప్పుకున్న సిరిలేని మొదలకి ఆ వెలుగుల వరకు ఈరోజు కప్పిన స్వామయ్య. అందరికి ఆ వెలుగులోనికి దేవుడు అందరి మీదకి కప్పుకున్న స్తోత్రం. దేవా, మనుషులు ఇప్పుడు మనము రూపమావలేదు ప్రభు, రూపమావలేదు ప్రభు, రూపమావలేదు ప్రభు, రూపమావలేదు ప్రభు, రూపమావలేదు ప్రభు. నీ వచ్చినప్పుడు ఆ రూపంగా నీ రూపంగా మనం మారిపోతున్నా. అందరి మీదకి దేవుడు ఆత్మ స్పందించిన స్తోత్రం, అందరి మీదకి దేవుడు ఆత్మ పుట్టిన స్తోత్రం అయ్యా. నాకు నా బిడ్డలకి తాకిన స్తోత్రం, ప్రార్థన ఆలకించిన స్తోత్రం. యేసు నామములో దిగి వేడుకున్నాను. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, చుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదుము నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన సమర్పించుకున్న మీ పవిత్ర దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఈరోజు ఆరాధన కూటమిని మనం ముగించుకున్నాం. దేవుని సన్నిధిలో సమర్పించుకున్నాం.